హాయ్ ఫ్రెండ్స్, భారతదేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ సంచలనంగా మారాడు. ఈ మధ్య మన పార్లమెంటు సమావేశాల్లో మనం చూసాం. రాహుల్ గాంధీ గారు మోడీ గారిని, అమిత్ షా గారిని ఎలా నిలదీశాడో పార్లమెంట్లో. గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఒక్కసారి కూడా కనీసం నిలబడి సమాధానం చెప్పిన పాపన పోల. అలాంటిది మొన్న రాహుల్ గాంధీ గారి స్పీచ్కి యావత్ దేశం, ప్రపంచమే శభాష్ అని మెచ్చుకుంది. ప్రతిపక్షం అంటే అలా అంత గట్టిగా నిలదీయాలి అని. ఒక్క రోజులోనే రాహుల్ గాంధీ గారి స్పీచ్కి ఒక మోడీ గారు కాదు, అమిత్ షా గారు కాదు, నితిన్ గడ్కరీ గారు, అందరు దాదాపు 7-8 మంది పెద్ద పెద్ద మంత్రులు సైతం లేచి నిలబడి సమాధానం చెప్పారు. కాకపోతే బీజేపీ గెలిచింది అధికార పక్షం అనే ఆనందం లేదు వాళ్ళకి. గెలిచినా ఓడినట్టే ఉంది వాళ్ళకి. వీళ్ళకి రాహుల్ గాంధీ వాళ్ళకి ఇండియా కూటమికి ఓడిపోయినా గెలిచినంత ధీమా ఉంది వీళ్ళలో. చూడండి, పార్లమెంట్ సమావేశాలు అవడంతో హతరాస్లో ధూళి బాబా దగ్గర జరిగిన ఘటనలో దాదాపు 120 మంది చనిపోతే దాని మీద ప్రధానమంత్రి గారు కనీసం స్పందించలేదు, ఉత్తరప్రదేశ్ ఘటన మీద. అలాంటిది రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి ఆ బాధ్యతతోటి మాట్లాడి ఆయన ఇంకా ఎంత పరిణితి చెందాడంటే ఇలాంటి ఘటనల్ని రాజకీయం చేయదలుచుకోలేదు అని అన్నాడు. ఆ ఒక్క మాట చాలు ప్రతి దానికి రాజకీయాలు అంటగట్టే ఈ రోజుల్లో. అంత పెద్ద ఘటన జరిగినా కూడా రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని నేను రాజకీయం చేయదలుచుకోలేదు, మానవతా దృక్పథంతో మాట్లాడటానికి వచ్చానని చెప్పి అంటే అసలు యావత్ దేశం నివ్వెరపోయిందన్నమాట. అలాంటి రాహుల్ గాంధీ గారు మళ్ళీ నిన్న మణిపూర్ అక్కడికి వెళ్ళి ఆ బాధితులతోటి అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో మాట్లాడారు. ఇప్పటికీ రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో మధ్యలో ఒకసారి మళ్ళీ నిన్న వెళ్ళి అక్కడ మణిపూర్ వాళ్ళతో మాట్లాడి విషయాలు కనుక్కుంటుంటే కనీసం ప్రధానమంత్రి గారు వెళ్ళకపోగా వాళ్ళ గోధి మీడియా యాంకర్లు అయితే ఇంకా రాహుల్ గాంధీ గారి మీదనే అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన అక్కడ మణిపూర్ వెళ్ళినా కూడా ఈ విషయాన్ని నేను రాజకీయం చేయదలుచుకోలేదు అని అక్కడున్న గవర్నర్ గారితో మాట్లాడి సమస్య పరిష్కరించాలని మాట్లాడారు. అలా చేస్తుంటే ఇప్పటికి కూడా ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి దాని మీద స్పందించకపోగా వాళ్ళ గోధి మీడియా ఛానల్స్ మాత్రం రాహుల్ గాంధీ ఇవన్నీ మంచి పనులు చేస్తుంటే వాళ్ళకంటే ముందు ఈ మీడియా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఈయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అవ్వటం ఖాయం రాహుల్ గాంధీ గారు.